అంధకారపు లోకంలో ధర్మగ్లాని సమయాన సంగమయుగపు సంధ్యలో శాంతి దూతగా దిగి వచ్చెను. శివ తండ్రి వచ్చెను, దివ్య వెలుగు తెచ్చెను, ఆత్మజ్యోతిని వెలిగించి పరమా పావనము చేసెను. అంధకారపు లోకంలో ధర్మజ్ఞాని సమయాన సంగమయుగపు సంధ్యలో శాంతి దూతగా దిగి వచ్చెను. పరంధామపు నివాసి అతడు, జనన మరణము లేనివాడు, సొంత తనువు లేనివాడు, అశరీరియా శివుడు. భాగ్యశాలి రథము పైన బ్రహ్మతనువు మాధ్యమమున మురళి జ్ఞానము వినిపించే భవసాగరము దాటించే జ్ఞాన సూర్యుడై వచ్చెను, అజ్ఞాన తిమిరము వాపెను. అంధకారపు లోకంలో ధర్మజ్ఞాని సమయాన సంగమయుగపు సంధ్యలో శాంతి దూతగా దిగి వచ్చెను. దేహ భ్రాంతిని వీడమని, ఆత్మస్థితిలో ఉండమని, రాజయోగగ్నిలో వికర్మలన్నీ కాల్చమని, పాత సృష్టి పరివర్తనకై స్వర్ణిమయుగపు ఆహ్వానమిచ్చెను. పవిత్రతయే శ్వాసగా దేవత స్వరాజ్యం స్థాపించెను. కల్పవృక్షానికి బీజరూపుడు, ముక్తిధామానికి మార్గదర్శకుడు. అంధకారపు లోకంలో ధర్మజ్ఞాని సమయాన సంగమయుగపు సంధ్యలో శాంతి దూతగా దిగి వచ్చెను. శివ తండ్రి వచ్చెను, దివ్య వెలుగు తెచ్చెను, ఆత్మజ్యోతిని వెలిగించి పరమ పావనము చేసెను. బిందు రూపము శివుని రూపం, శాంతి సాగర ప్రేమ రూపం. ఓం శాంతి నాదముతో లోకమంతా పరవశం. విశ్వపితా శివ తండ్రికి శతకోటి వందనం.